క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఇచ్చినప్పుడు శూన్యాలను ఎలా కనుక్కోవాలి? సో ఓకేనా, అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది, మరి షార్ట్కట్ పద్ధతి ద్వారా ఎలా మనము 20 సెకండ్స్లోనే వీలైతే 10 సెకండ్స్లోనే సులభంగా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేటటువంటిది ఈ క్లాస్లో మాట్లాడుకుంటాం. అయితే x² + 5x + 6 = 0 అనేటటువంటి కాన్సెప్ట్. x² + 5x + 6లో జనరల్గా మనం ప్రాసెస్ ఎలా చేస్తామనేది ఒకసారి చెప్తూ తర్వాత షార్ట్కట్లోకి వెళ్తానండి. చూడండి ఏం చేస్తాం, ఈ x² యొక్క గుణకం చేత స్థిర సంఖ్యను గుణిస్తామండి. గుణిస్తే 6 వస్తుంది, అంటే గుణించగా 6 రావాలి. ఆ తర్వాత కలిపితే ఈ మిడిల్గా ఉన్నటువంటి టర్మ్ 5x రావాలి. మరి ఏ రెండు సంఖ్యలను గుణించినప్పుడు 6 వస్తుంది అంటే 3 2 జా సార్, 3 2 జా ప్లస్ ఇంటూ ప్లస్ 3 2 జా 6, ఇక్కడ x పెట్టుకుంటే 2x + 3x = 5x అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే x² ప్లస్ ఇక్కడ 3x + 2x + 6 అండి. ఆ తర్వాత ఇందులో నుంచి x కామన్ తీస్తే ఏమొస్తుంది సార్, x కామన్ తీస్తే x + 3 వస్తుంది. అండ్ ఇక్కడ 2 కామన్ తీస్తాము, అగైన్ x + 3. మ్యాథమెటిక్స్ వాళ్ళే కాబట్టి కొంచెం ముందుకు వెళ్తున్నాను సార్. ఇక్కడ x + 3ని కామన్ తీయండి, x + 3 అండ్ ఇక్కడ x + 2 మిగులుతుంది. అప్పుడు ఏం చెప్పొచ్చు, ఇక్కడ x + 3 = 0 ఒకటి అండ్ x + 2 = 0. దెన్ x -3 అండ్ x -2. ఈ పద్ధతి అనేటటువంటిది మనకు అవసరం లేదు సార్. ఇక్కడ x² యొక్క గుణకం ఏముంది, 1. దాన్ని 1 × 1గా రాసుకోండి, 1 × 1 అంతే కదా. 1ని ఎలా రాసుకోవచ్చు మనం, 1 × 1గా రాసుకోవచ్చు. 6ని ఏం రాస్తారు, 2 × 3గా రాసుకోవచ్చు, లేదా 3 2 జా రాసుకోవచ్చు, 6 1 జా రాసుకోవచ్చు, 1 6గా రాసుకోవచ్చు అండి. ఇలా డిఫరెన్స్గా రాసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 2 3 జా రాసుకుంటాను. ఎందుకు అలా రాసుకున్నానంటే చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్, మ్యాజిక్ క్రాస్ మెథడ్లో ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × 3 = ఇది 3 అంటే 3xగా భావించండి. 1 × 2 అంటే ఇది ఎంత సార్ అంటే 2xగా భావించండి, 2xగా. ఇప్పుడు ఇవి రెండు కలిపితే మిడిల్ టర్మ్ రావాలి. వచ్చిందా లేదా సార్, 2x + 3x = 5x వచ్చింది సార్, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ కదా, ప్లస్లే కదా 5x అవుతాయి. ఇక్కడ ప్లస్ పెట్టాం కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టండి, ఇక్కడ ప్లస్ పెట్టింది కాబట్టి ప్లస్ పెట్టండి. 1 ఉంది కదా, ఇది x అనేటటువంటి టర్మ్ అర్థం చేసుకోండి. x + 2 అయిపోయింది. 1 × x + 3 అయిపోయింది, అంతేగా. ఇక్కడ కూడా వచ్చింది అంతే కదా, x + 3 × x + 2. ఇక్కడ x = -2, ఇక్కడ x = -3. సింపుల్ అండి, ఇంత సింపుల్గా చెప్పేసుకోవచ్చు.